మీకు సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షసుడి పాలన కావాలా? మీకు స్వర్ణ యుగం కావాలా, లేకపోతే చీకటి రాతి యుగం కావాలా? తేల్చుకోవాల్సింది మీరు. నేను ఎప్పుడూ ఉంటాను గర్వంగా. కాకతీయుల కరవాలాలు కథ తొక్కిన ఓరుగంటి నేను కంట చూసినప్పుడు తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గట్ట మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాడు సీమ సింహాన్ని, అలాగే బొబ్బులిపులి కాండ్ర పాపరాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, అలాగే నాటు బాంబుల వేట గొడవల హింసవాదుల్ని తన్నెర్ర చేసి చూసినప్పుడు నేను ఒక రాయలసీమ సింహాన్ని, ఒక అల్లూరి సీతారామరాజు, మన్యం, పులి, అందరినీ తలుచుకోవాలి మనం, అందరినీ ఆహ్వానించుకోవాలి మనం. ఈనాడు ప్రాంతాలైతేనేమి, ఈ యొక్క ఏదైతే వాళ్ళు సృష్టిస్తున్నారు మనలో, వాటిలన్నింటినీ పక్కన పెట్టి మనం ఇదే ఉరుకొలుతున్న ఉత్సాహంతో ఏదైతే మీరు నాడు ఇక్కడికి వచ్చేసారో, కార్యాతురణం నా సుఖం నా నిద్ర, ఇక రమ్మన్న నిద్ర రాకూడదు. నేను కళ్ళు మూసుకున్నా మన రాష్ట్రం గురించే కలగలాలి. తింటున్నా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మన రాష్ట్రం భవిత గురించి, మీ భవిత గురించి, మన భావితరాల భవిత గురించి మీరు ఆలోచించాలి. దానికి మరి నాడు మొత్తం అందరం ఒకటయ్యాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ యొక్క కూటమి శక్తిని ఎదిరించే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ శక్తి అనేది ఒక నిప్పుల ఉప్పెన, ఈ శక్తి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ శక్తి అన్నది ఒక పాశుపతాస్త్రం. అందులో మీరందరూ బాణాలు కావాలి. అంబుల బదులు అర్జునుడు అంబుల బదులు అయిపోతున్న కొద్దీ బాణాలు వస్తుండేవి. ఇంకా అలా మీరందరూ కూడా అడుగులు అడుగేసుకుంటూ చెయ్యి కలిపి మనంతా కూడా మన రాష్ట్రం కోసం పోరాడవలసిన అవసరం ఉంది. దానికి మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో మనిషికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాన్ని ప్రపంచడానికి, ప్రజాస్వామ్య సంరక్షణకు సరైన ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, సమాజ స్థాపన కోసం, సామాజిక న్యాయం కోసం మరి మీరంతా మీ యొక్క ఓటుని మరి దాన్ని వెలబెట్టి, లేకపోతే కుదువబెట్టి మీ స్వార్థాల కోసమో లేకపోతే మీ స్వప్రయోజనాల కోసమే ఉపయోగించారంటే అది మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకున్న అవుతుంది. మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుంది. ఈనాడు ఉమ్మడి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాం. మహిళలకి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు పుట్టిన ప్రతి బిడ్డకి. ఎక్కడిచ్చాడు? ఒక బిడ్డకి ఇచ్చాడు. ఇవాళ తెలుగుదేశం ఎన్నో, ఈ ఉమ్మడి మేనిఫెస్టో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. మరి వాటిలో కొన్ని మచ్చుకుకి అవసరం. మహిళలకి ముందు వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. దేవుడు కూడా తల్లి గర్భంలో నుంచే పుట్టుండాలి. మరి అటువంటి మహిళల కోసం ఏదైతే రామారావు గారు ఎప్పుడు నా తెలుగింటి ఆడపడుచులని ఆయన ఉపన్యాసం మొదలు పెట్టేవారు. ఎవరైతే ఒక పేదవాడి ఆఖరి తెలిసి అన్నయ్యాడు, నాన్నయ్యాడు, ఎవరైతే ఒక జనం భవిత కోసం ఒక భరోసా ఇచ్చిన అమ్మయ్యాడు, ఎవరైతే ఆయనకి ఎప్పుడు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్నయ్యాడు. ఇవాళ అదే స్ఫూర్తితో కార్యకర్తలు మరి ఇవాళ అందరం కలిసాం. జెండాలు వేరైన మన జెండా ఒకటే. ఈ నీచ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్ఠుడిని గద్దెదించడం, వైసీపీని నేలమట్టం చేయడం కాదు, గోతిలో పూడ్చడం, అది మన తక్షణ కర్తవ్యం. సో మీరంతా ఇవి దృష్టిలో పెట్టుకుని ఇదే స్ఫూర్తితో ఏదైతే మీరంతా ఈనాడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆనాడు పార్టీ పెట్టారు 2014లో, అలాగే పార్టీని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు జెండా ఎత్తేలా. ప్రతి ఏ సమస్య వచ్చినా, శ్రీకాకుళంలో వచ్చినప్పుడు సమస్య వద్దన్నాం, ఆయన వచ్చాడు, ప్రతిస్పందించాడు.
మరి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు కూడా సృష్టించారు. ఇలా ఇష్టం వచ్చిన పాటికి ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఎంతో మందికి ఉద్యోగ కల్పన సృష్టించడం జరిగింది యువకులకి. మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు పెట్టి రిమాండ్లో తీసుకుని అరెస్ట్ చేశారు. 53 రోజులు జైల్లో పెట్టారు. ఏది నిరూపించలేకపోయారు. వాళ్ళకు ఆడిట్ పెట్టారు. పెడితే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళేం చెప్పారు, చాలా బ్రహ్మాండం, ఇది చాలా అద్భుతం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసి కూర్చున్నారు. ఇక వీడున్నాడు ఇక్కడ అమరని గదవా, వాడు కోడిగుడ్ల మీద ఈకలో పీకే కోడి గుడ్డు, కోడి పెట్టే కోడి గుడ్డు అంటాడు వీడు. వీడి బొంద. ఈ కోడిగుడ్డు, ఈ కోడి పెట్టే కోడిగుడ్డు అని సామెత చెప్పి చెప్పి కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న రాష్ట్రాలు కూడా వెళ్ళిపోయింది. మరి రాష్ట్రం వదిలేసి వీడు నీతులు మాడతాడు. ఎంత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో లేదు వీడి వయసు. ఈ కోడిపెట్ట, ఈ కోడిగుడ్డు కథలు మాని, సామెతలు మాని ముందు పరిశ్రమలు అలాగే యువతకు ఉపాధి గురించి మాట్లాడమనండి. వస్తే మీ ముందుకు ఇక్కడ 3 సదస్సులు పెట్టారు. వైజాగ్ లో పారిశ్రామిక సదస్సులు పెట్టారు. మేము అడిగాం, నేను ఒక శాసనసభ్యుడిని, ఏమయ్యా ఎంతమందితో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు MOU, అలాగే ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయి, ఎంత పెట్టుబడులు రాబోతున్నాయి అని అడిగితే ఏం లేదు సమాధానం. దానికి ఇప్పటిదాకా లేదు సమాధానం. అవి అడిగాడు ముందు. ఆ పరిశ్రమలు మేమే, నీవు మీ హక్కు. అలాగే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ విశాఖ ఉక్కుమన్న హక్కు అది తుక్కులో తయారైంది. రేపు దాన్ని మేము సెయిల్లో మర్జ్ చేస్తాము. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాంట్లో మేము దీన్ని మర్జ్ చేస్తాము. ఆ హక్కును పోగొట్టుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజున ఎంపీని గెలిపించమన్నాడు, ఇచ్చాం. 32 మందిని ఇచ్చాం. లోకసభ రాజ్యసభ అంతా కలిపి 32 మందిని ఇచ్చాం. ఎంపీకి వెళ్ళాడు. వీళ్ళు ఏదైనా ఈ రైల్వే జోను తీసుకురావడంలో విఫలం అయ్యారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అడిగింది, మీరు భూమిని మాకు ప్రొక్యూర్మెంట్ చేయమని. భూమిని ప్రొక్యూర్మెంట్ చేయలేదు అసలు ఇప్పటిదాకా. వీళ్ళు నీతులు చెప్తారు. అలాగే ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడరు. అలాగే కేంద్రం నుంచి నిధులని రాబట్టుకోలేని అసమర్థులు ఈ ఎంపీలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరు ముందుంది గడ్డు కాలం, ఏదైనా ఎదుర్కొనే. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. కానీ నేను చెప్పాను మహానుభావులు ఎవరు. ఆనాడు ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. సమాజమే దేవ, ఎవరైతే దేవుడులా కొలవబడ్డాడు ఆయనే ప్రజల్ని, సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుడిని కీర్తించిన మహానుభావుడు. మీరందరూ కూడా మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే మీరందరూ కూడా చరిత్ర సృష్టించాలని మేమే దాన్ని తిరగరా